ప్రైజ్ ది లార్డ్. ఈ దిన వాక్య భాగము సామెతలు 15వ అధ్యాయము 6వ వచనం. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి. దేవుని యొక్క ప్రజలుగా దేవుని చేత మన నీతిమంతులు మార్చబడిన తర్వాత దేవుని మనకు కలిగి ఉండడమే గొప్ప ఐశ్వర్యము, గొప్ప నిధిగా మనకు కలిగి ఉంటున్నాం. దేవుడే మన యొక్క జీవితంలో ఐశ్వర్యంగా ఉంటున్నాడు. దేవుని యొక్క పరలోక విషయాలన్నీ కూడా దేవుడు మనకు ఇవ్వాలని ఇష్టపడేవాడుగా ఉంటున్నాడు. అయితే ఈ దినమున మనము ఆయన చేత నీతిమంతులు తీర్చబడిన తర్వాతనే దేవుడు మనకి జీవితంలో ఐశ్వర్యంగా మారేవాడు ఉంటున్నాడు. అబ్రహాము జీవితంలో కూడా గమనించినప్పుడు అబ్రహాము కూడా దేవుని మాటకు లోబడినని బట్టి, అతను నమ్మినాన్ని బట్టి నీతిమంతుడిగా మార్చబడుతూ వచ్చాడు. అతని జీవితంలో దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి అనేకమైన గొర్రెలు, పశువులు, వెండి, బంగారం కలిగిన వాడుగా దేవుడు అతన్ని చేస్తూ వచ్చాడు. ఆదికాండము 24వ అధ్యాయము 35వ వచనంలో ఎలియాజరు అబ్రహాము గురించి చెప్పిన సాక్ష్యం ఇక్కడ మనం చూస్తుంటున్నాం. మన జీవితంలో ఈ యొక్క లోకమైన ధననిధి ఓ దినాన్న మనల్ని విడిచిపోయేదే ఉండొచ్చు. అయినప్పటికీ కూడా దేవుడు మనకి జీవితంలో ధననిధిగా ఉన్నప్పుడు అది ఎన్నటికీ తరగనిదిగా ఉంటున్నది. ఎన్నటికి కూడా అది లయం కానిదిగా ఉంటున్నది. ఆయన ఇచ్చే ప్రేమ, ఆయన కృప, ఇవన్నీ కూడా మన జీవితంలో ఐశ్వర్యం కలిగి ఉండి మనం జీవించవలసిన వారు ఉంటున్నాం. ఈ దినమున మనం కూడా అటువంటి నీతిమంతుని ఇల్లులుగా మనల్ని దేవుడు చేయనుగాక. ఆమేన్.